ఏలూరు జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జనసేన పార్టీ నాయకులు మేడిశెట్టి బాబీ పరిశీలించారు. జలాశయానికి చేరుకునే అవుట్ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హౌస్ పడిపోతున్నట్టు ముందు అర్జెంట్గా అక్కడికి ఎవరిని పంపించి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయండి. వేరే మన సెంటర్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చూడండి. ఇప్పుడు సరే అర్జెంట్ సురేంద్ర అన్న అబ్బాయి ఫోన్ నెంబరు మన ఎండిఓ గారికి మెసేజ్ పెట్టాము, అది ఫాలోఅప్ చేయండి కొంచెం అర్జెంట్. హౌస్ పడిపోతున్నట్టు ముందు అర్జెంట్గా అక్కడికి ఎవరిని పంపించి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయండి. వేరే మన సెంటర్కి షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చూడండి. ఇప్పుడు సరే అర్జెంట్ సురేంద్ర అన్న అబ్బాయి ఫోన్ నెంబరు మన ఎండిఓ గారికి మెసేజ్ పెట్టాము, అది ఫాలోఅప్ చేయండి కొంచెం అర్జెంట్. హౌస్ పడిపోతున్నట్టు ముందు అర్జెంట్గా అక్కడికి ఎవరిని పంపించి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయండి. వేరే పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమైనవారి లగ్గలో పునరావాస కేంద్రాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుఫాను బాధితులను ఆరా తీశారు. కోతకు గురవుతున్న పెద్దమైనవారి లంక సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు. సముద్రపు కోత నివారణకు జరుగుతున్న అడ్డుకట్ట పనులను పరిశీలించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని వెల్లడించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందిన వారికి ఆహారం అందించాలని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.